క్రౌన్ ఫర్నిచర్ స్టోర్ లో వెరైటీ కైండ్ ఆఫ్ సోఫాస్, అఫోర్డబుల్ సోఫాస్ ఉన్నాయని చెప్పేసుకున్నాం. ఫస్ట్ సోఫాస్ దగ్గర ఉన్నాము. మరి క్రౌన్ ఫర్నిచర్ మేనేజర్ నవీన్ గారు ఉన్నారు. మరి ఈ సోఫాస్ ఎన్ని కైండ్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి అనేది నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి సోఫాస్ వెరైటీ కైండ్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయని చెప్పేశారు. మరి మా కోసం ఒక్కొక్కటిగా అట్లీస్ట్ ఒక్కొక్కటి అన్ని కాకపోయినా ఏవేవైతే ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయో ఈ న్యూ ఇయర్ కి, క్రిస్మస్ కి అవి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. ముందుగా మనం వచ్చేసి సోఫా కమ్ బెడ్ చూపిస్తానండి. దీంట్లో వచ్చేసి ఓకే, సోఫా కమ్ బెడ్ చూసుకోవచ్చు అండి. కంప్లీట్ 3 సీటర్ విత్ లాంజర్ వస్తుంది అనమాట. మనకు లాంజర్ లో స్టోరేజ్ అనేది వస్తుందండి, చూసుకోవచ్చు. స్టోరేజ్ అనేది కూడా మనకు చాలా స్పేషియస్ గా వస్తుంది. దీంట్లో వచ్చేసి అదే విధంగా అడ్జస్ట్మెంట్ హ్యాండిల్ కూడా వస్తుంది. దీంట్లో అంతా కూడా అడ్జస్ట్మెంట్ హ్యాండిల్ అనమాట. మనకు 3 సీటర్లో చూసుకుంటే కనుక సోఫా కమ్ బెడ్ వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి చూసుకోవచ్చు అండి. కంప్లీట్ గా 2 మెంబర్స్ అయితే ఇలా పడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక 4 మెంబర్స్ కంప్లీట్ గా రెస్ట్ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి దీంట్లో కస్టమైజేషన్స్ కూడా ఉంటాయండి. మనకు వచ్చేసి కలర్ కస్టమైజేషన్ కానివ్వండి, సైజ్ కస్టమైజేషన్ కూడా అవుతుంది. దీంట్లో వచ్చేసి దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుకండి మనకు వచ్చేసి మార్కెట్ లో అరౌండింగ్ 45,000 వరకు ఉంటుందండి. బట్ మనం వచ్చేసి జస్ట్ 36,500 కి మాత్రమే ఇచ్చేస్తున్నాం అండి. సోఫాతో పాటు సెంటర్ టేబుల్ అండ్ 2 పఫీస్ కూడా ఇస్తున్నామండి మనం. ఇన్ కేస్ ఎక్కువ బల్క్ లో కనుక మీ దగ్గర పర్చేస్ చేస్తే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఉన్నాయండి, మన దగ్గర అలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనకు వచ్చేసి 50,000 పర్చేస్ చేసిన వాళ్ళకు అండర్ 15 కిలోమీటర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, అలాగే 1 లాక్ పర్చేస్ చేసిన వాళ్ళకు వచ్చేసి 30 కిలోమీటర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఫ్రీగా వస్తున్నాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూస్తున్నారు కదా, మరి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇస్తున్నారంట. 1 లాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి, ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాకు అవసరం లేదు మేమే పెట్టుకుంటాం అన్న వాళ్ళకి